సీనుకి త్రుటిలో ప్రమాదం తప్పిందని ఆయాసపడుతూ ఉండగా లంగా ఓణిలో చూపు తిప్పుకోలేనంత అందం ఉట్టిపడేలా ఉన్న ఒక 16 అణాల తెలుగమ్మాయి తన స్నేహితురాలితో పాటు కాలేజీకి వెళ్లడానికి చేతిలో పుస్తకాలు పట్టుకుని బస్టాప్ వైపు వస్తూ ఉంటుంది. అది చూసిన సీను స్నేహితుడొకడు తనతో ఇలా అంటాడు. ఒరే, ఒకసారి అటువైపు చూడరా. ఈసారి నీ గుండెలు కూడా జల్లుమంటాయి. నీ మరదలు వెంకటలక్ష్మి వస్తుంది చూడు అని అనగానే సీను సిగ్గుతో కాలితో నేలపై ముగ్గులు వేస్తూ తననే చూస్తూ ఉంటాడు. అప్పుడా అమ్మాయి అక్కడే కూర్చొని బుట్టలో పండ్లమ్ముతున్న ముసలవ్వ దగ్గరకొచ్చి ఇలా బేరమాడుతూ ఉంటుంది. అవ్వా, జాంపండు ఒకటి ఎంతకిస్తావు? ఒక్కటి 10 రూపాయలు మాత్రమే అమ్మా. అమ్మో, ఒక్కటి 10 రూపాయలా? జాంపండ్లమ్ముతున్నావా, జనాలను దోచుకుంటున్నావా? 10 రూపాయలకి 2 ఇచ్చే మాట అయితే చెప్పు. అయ్యో, అలా అంటావేంటమ్మా? అంతకు తక్కువ చేసి అమ్మితే నాకు గిట్టుబాటు కాదు. పోనీ 15 రూపాయలకు 2 ఇస్తాను, తీసుకో. ఏంటే వెంకటలక్ష్మి, నీ బాబు ఊరి మీద పడి జనాల్ని దోచుకుంటుంటే నువ్వు ఊరి మీద పడి చిరు వ్యాపారాల్ని దోచుకుంటున్నావా? అయినా నీ బాబు జనాల దగ్గర దొబ్బే పన్నులతో పోలిస్తే ఆ రేటు చాలా తక్కువే గాని నోరు మూసుకొని ఇచ్చిన రేటు కొనుక్కెళ్ళు. మిగతాదేదైనా ఉంటే రేపు మనం మన కట్టం లెక్కలో అడ్జస్టింగ్ చేసేసుకుందాం. పాపమ్మ ముసలి కూడా బతకాలి కదే. ఒరే గాలేదవా, నిన్నెవడ్రా అడిగాడు? నువ్వెందుకు మధ్యలో కల్పించుకుంటున్నావు? అదేంటోనే వెంకటలక్ష్మి, నిన్ను చూడగానే నా మనసు గాలిలో వైఫై లాగా నీకు కనెక్ట్ అయిపోద్ది. దానికి నన్నెట్సేయమంటావు? ఒరే సచ్చినోడా, పొద్దున్నే నీ నోట్లో నోరు పెట్టంచుడు. నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. నలుగురున్నారని సిగ్గు లేకుండా ఏమిటా సెన్సార్ మాటలు? చిప్పు అమ్మా, నాకు సిగ్గేస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న వెంకటలక్ష్మి స్నేహితురాలు మంగ ఇలా అంటుంది. అయినా చదువు సంధ్య లేని గాలి ఎదవలతో మనకెందుకే? పదా, మన కాలేజ్ బస్ వచ్చే టైం అయింది, వెళ్దాం. బుసే మంగా, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఈ స్టోరీలో నీకున్నది సింగిల్ డైలాగ్ మాత్రమే. కరెక్ట్ టైం వచ్చినప్పుడు కాపాడండి కాపాడండి అని అరిస్తే చాలు. దానికి ఎక్స్ట్రా పంచ్ డైలాగ్ లేసావనుకో, ఎడిటింగ్లో లేపేస్తాను. గాలి సీన్ ఇంటర్ ఇక్కడ. నా జోలికొస్తే పగులుతుంది. నీ మొహం సెంటర్ అక్కడ. అబ్బో, వెంకటలక్ష్మి ఈరోజు బాగా ఫైర్ మీదుంది రోయ్. కాని కోపంలో కూడా తెగ ముద్దొచ్చేస్తుందిరా అని అంటూ ఉండగా ఇంతలో అక్కడికి బస్సొచ్చి ఆగుతుంది. అప్పుడు సీను వెంకటలక్ష్మితో ఇలా అంటాడు. మనం మన సరసాలు సాయంత్రం ఆడుకుందాంలే గాని ముందక్కడ బస్సొచ్చింది, బయలుదేరు బయలుదేరు. లేదంటే నీ చదువు కూడా నాలాగే సంక్రాంతికి సీకేసిన చికెన్ ముక్కల సెంటర్లో ఆగిపోద్ది. ఉండు, నీ సంగతి సాయంత్రం వచ్చాక మా నాన్నతో చెబుతాను. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళి చెప్పు. అయినా నా గురించి నువ్వు నీ బాబుకు చెప్తే భయంతో గజగజ వణికిపోవడానికి నీ తలలో పేననుకున్నావటే. గాలి సీనిక్కడ అని అనగానే వెంకటలక్ష్మి విసుగ్గా మూతి తిప్పుకుంటూ తన స్నేహితురాలు మంగతో కలిసి బస్సెక్కి వెళ్లిపోతుంది. ఇలా వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకరికొకరు ఎదురుపడినా తగులాడుకుంటూ ఉంటారు. అలా కొంతకాలం తర్వాత ఒకరోజు ప్రెసిడెంట్ పురుషోత్తం అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులందరికీ ప్రభుత్వం వారిచ్చిన నష్టపరిహారాన్ని పంచాయతీ ఆఫీస్ దగ్గర పంపిణీ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను ఆ బాధితులందరితో ఇలా అంటాడు. అందరికీ నమస్కారం. అందరూ వచ్చినట్టే కదా. నేను ప్రభుత్వం వారితో ఎంతో కష్టపడి మీకు జరిగిన నష్టాన్ని వాళ్ల కళ్ళ కట్టినట్టుగా వివరించి వాళ్లతో గట్టిగా పోరాడి వారు మంజూరు చేసిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని మీకు వచ్చేలా చేశాను. ప్రెసిడెంట్ గారు, ఒరే ఆపరా, అయ్యగారికి ఇట్లాంటివన్నీ ఇష్టముండవని నీకు తెలుసు కదా అంటూ అతన్ని ఆపుతాడు. అప్పుడు పురుషోత్తం తన పాలేరులకు మాత్రమే వినిపించేలా మెల్లిగా వారితో ఇలా అంటాడు. ఒరే చవటల్లారా, ఇలాంటి విషయాల నాకు జైజేలు కొట్టడంలో తప్పేలేదు. మనం ఈ దౌర్భాగ్యులకు చేసేదేమైనా మామూలు సాయమా? ఏం పర్లేదు, నేను చెప్తున్నానుగా, గట్టిగా అరవండి. అయితే ఇప్పుడు చూడండి, ప్రెసిడెంట్ పురుషోత్తం గారు జిందాబాద్, ప్రెసిడెంట్ పురుషోత్తం గారు జిందాబాద్ అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు. అది విన్న జనాలు కూడా వారితో పాటే ప్రెసిడెంట్కు జేజేలు కొట్టడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్లందర్నీ ఆపి పురుషోత్తం వాళ్లతో ఇలా అంటాడు. ఇక చాలా పండయ్యా, మీరు మీ అభిమానము. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ప్రభుత్వం వారితో పోరాడి మీకు ఇప్పిస్తున్న నష్టపరిహారం రాసి ఎవరికి ఎంత వస్తుందనే వివరాలు ఇదిగో ఈ కాగితం కవర్లో ఉన్నాయి. దీన్ని మీ ముందే తెరిచి చదువుతున్నాను. అందరూ చెవులు పెద్దవి చేసుకుని శ్రద్ధగా వినండి.
నక్కబొక్కలపాలెంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులందరికీ ప్రభుత్వమిచ్చే నష్టపరిహార రాశి వివరాలు. కోళ్లు, మేకలు, గొడ్డు, గోద మరియు వ్యాపారాలను కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారము 2,000 రూపాయలు. ఇక మంటల్లో తమ గుడిసెలు కాలిపోయి ఇంటిని పోగొట్టుకున్న బాధితులందరికీ ప్రభుత్వం అందించే నష్టపరిహారం 5,000 రూపాయలు. ఇక చివరగా ప్రాణనష్టం వాటిల్లిన బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం వారు అందజేసే నష్టపరిహారము 10,000 రూపాయలు. కానీ నేను ఎంత ప్రయత్నించినా గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం వారి తరపున ఎటువంటి నష్టపరిహారం ఇప్పించలేకపోయాను. అందుకుగాను నా సొంత ఖర్చులతో తలా 500 రూపాయలు అందజేస్తున్నాను. ఆ డబ్బును పొందిన అందరూ పట్నానికి వెళ్లి ప్రభుత్వాసుపత్రిలో తగిన చికిత్స చేయించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా అందరూ ఆఫీసులో ఉన్న గుమాస్తా గారి దగ్గరికి వెళ్లి వేలిముద్ర వేసి మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని పొందవలసిందిగా నా విజ్ఞప్తి అని అంటూ ఉండగా ఆ జనాల నుంచి అదే ఊరికి చెందిన జర్నలిస్టు జగదీశం పురుషోత్తం దగ్గరకొచ్చి ఇలా అంటాడు. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఒక్క నిమిషం, నాదో చిన్న ప్రశ్న అని అనగానే పురుషోత్తం తన పాలేరుల వంక చూస్తూ మెల్లిగా వారితో ఇలా అంటాడు. వీడేంట్రా ఇక్కడికొచ్చాడు? మీకు ముందే చెప్పాను కదా వీడిక్కడికి రాకుండా చూడమని. అయ్యా, మీరు చెప్పగానే ఉదయమే వాడింటికెళ్ళాను, కాని వాడింటికి తాళం వేసింది. పక్కింట్లో అడిగితే పట్నం వెళ్ళాడని చెప్పారు. అయ్యా, మీరు ఊవనండి, ఇప్పుడే వాడి అంతు చూస్తాం. ఒరే బుద్ధి తక్కువ సన్నసులారా, చెప్పిన పని సరిగ్గా చేయడం చేతకాదు గాని ఇప్పుడొచ్చి వాడి అంతు చూస్తాం, మొదలు చూస్తాం, వాడి తల్లో పేర్లు చూస్తామంటూ ప్రగల్భాలు పలుకుతారేంట్రా? అవతల జనాలున్నారు, ఆళ్ల ముందర మీరు వాణ్ణి ఏదైనా చేస్తే నా ప్రెసిడెంట్ పోస్టుకే పీడ పడుతుంది. మీరు గమ్మునుండండి, నేనే ఏదో ఒకటి చెప్పి కవరింగ్ చేస్తాను. రండి రండి, జర్నలిస్టు జగదీష్ గారు, ఇక్కడ జరుగుతున్న ఈ మంచి కార్యానికి నేనే మిమ్మల్ని ఆహ్వానిద్దామనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు. మీకు కావాల్సింది నా ఇంటర్వ్యూ కదా, రండి. ఇలా నా ఆఫీస్ రూంలోకి వెళ్ళి హాయిగా ఫ్యాన్ కింద చల్లగాలికి కుర్చీలో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం. నేను ఇక్కడికొచ్చింది నీతో కూల్ డ్రింక్ తాగుతూ కబుర్లు చెప్పడానికి కాదు, నీ కుళ్ళు కుతంత్రాలు కలిగిన కుట్రను నిన్ను గుడ్డిగా నమ్ముతున్న ఈ అమాయక జనాల ముందు బయటపెట్టడానికి. ప్రభుత్వం వారు అగ్ని ప్రమాదంలో తమ ఇండ్లను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తలా 2 లక్షలు, ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధిత కుటుంబాలకు 5 లక్షలు మరియు గాయపడ్డ వారికి 1,00,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. కాని ఆ సొమ్మునంతా నువ్వు కాజేసి వాటిలో నుంచి చిల్లర డబ్బుల్ని వీళ్లకు భిక్షం వేస్తున్నావా? ఏంటయ్యా, ఎంతసేపు పెద్ద మనిషివి కదా అని మర్యాదించి మాట్లాడుతుంటే నాపైనే లేనిపోని అబాండాలు వేస్తావా? నా జనాల ముందే నన్ను చులకన చేయాలని చూస్తావా? ఎంత ధైర్యం నీకు? అయినా నువ్వు చెప్పేవాటన్నిటికీ రుజువేంటి? నేను ఈ జనాలను మోసం చేశానన్న దానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యాలున్నాయా? అవి లేకే కదా ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఈ ఊరి జనాలపై చేసే ఆకృత్యాలేవి బయటపడ్డం లేదు. ఏదో ఒకరోజు నువ్వు ఇన్నాళ్ళ నుంచి వీరి దగ్గర దోచుకున్న సొమ్ముకు ఆధారాలు సంపాదిస్తా, అప్పుడు నీ అంతు తేలుస్తా, వస్తా అని పురుషోత్తంకి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు జర్నలిస్టు జగదీశం. ఆ మాటలు విన్న జనాలందరూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. అప్పుడు పురుషోత్తం ఆ జర్నలిస్ట్పై తనకొస్తున్న కోపాన్ని దిగమింగుకొని జనాలందరి ముందు నవ్వుతూ వారితో ఇలా అంటాడు. అమ్మలారా, అయ్యలారా, మీరు అతని మాటలేవి పట్టించుకోకండి. నేను మీకోసం చేసే మంచి చూసి, మీరు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి తట్టుకోలేక కుళ్ళుకుంటూ ఉండే ఇలాంటి వాళ్ళు మన ఊర్లో చాలామంది ఉన్నారు. దయచేసి అలాంటి వాళ్ళు చెప్పిన మాటలేవి మీరు నమ్మద్దు. అదే నా మనవి. నేను ఈ పదవిలోకి వచ్చింది మీకు సేవ చేయడానికి కానీ సంపాదించుకోవడానికి కాదు. ఆ మాటలు వినగానే జనాల్లో నుంచి ఒక వ్యక్తి ఇలా అంటాడు. అయ్యా, ఎవడో వచ్చి ఏదో వాగితే దాన్ని మేమెలా నమ్ముతాం అనుకున్నారయ్యా? మేము మా అభిమానంతో ఎన్నుకున్న మా ప్రియతమ నాయకుడయ్యా మీరు. మీ సొంత డబ్బు ఖర్చు చేస్తూ ప్రతి క్షణం మా బాగు గురించి ఆలోచించే మిమ్మల్ని మేమేలా అనుమానించగలం? మీరే చెప్పండి. చాలయ్యా చాలు, నాకిది చాలు. నాపై ఇంత నమ్మకం పెట్టుకున్న మీ అందరినీ నేను కలలో కూడా మోసం చేయను. ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి మీరు ఆఫీస్ లోపలికెళ్ళి మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని తీసుకునెళ్ళండి. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కృతజ్ఞతలు. ఇక నాకు సెలవిప్పించండి. ఉంటాను. అందరికీ నమస్కారం అని చెప్పి అక్కడ్నుంచి పక్కకు వస్తాడు పురుషోత్తం. అప్పుడు తన పాలేరొకడు ఇలా అంటాడు. అయ్యా, మీ మాటలతో ఈ పిచ్చి జనాలందరినీ ఇట్టే బురుడి కొట్టించారు. మీరు ఈ ఊరి రాజకీయాల్లో కాదయ్యా, రాష్ట్రస్థాయి రాజకీయాల్లో ఉండాల్సిన వాళ్ళు. జనాలదేముందిలేరా, ఈ రోజు తిట్టుకుంటారు, 4 డబ్బు కట్టలు పడేసేసరికి మళ్ళీ వచ్చి జేజలు కొడతారు. ఆ విషయం అలా పక్కన పెట్టుగాని ముందు ఆ జర్నలిస్టు గాడి సంగతేంటో తేల్చాలి. మీరు చీకటి పడగానే ఊళ్ళో అందరూ పడుకున్న తర్వాత
ఆ జర్నలిస్ట్ గాడిని మన రైస్ మిల్క్ పట్టుకొచ్చేసేయండి. వాడి సంగతి అంటే అక్కడ తెలుస్తాను. ఓరే జగదీశమ్మా, జనాలందరి ముందు ఉత్తమ నాయకుల్లా నటిస్తూ అందరికీ మంచివాళ్ల కలరింగ్ ఇస్తూ తిరుగుతూ ఉంటే నన్ను కామెడీ పీస్ అనుకున్నావారా? కుళ్ళుబోతున్నాయలా. జనాల్లో నా క్యారెక్టర్కి బొక్కెట్టాలని చూస్తే కాని ఖర్చు లేకుండా నిన్ను కూని చేసి ఖండఖండాలుగా కోసి కుక్కర్లో కూరొండి కాకులకు కుక్కలకు పెట్టేయగలను. కుర్ర కొంక. మీరేంట్రా నా రైమింగ్లో టైమింగ్ ఎంజాయ్ చేస్తున్నారా? నా ఫేస్ గ్లామర్ చూడ్డం ఆపి వాడి ఫేస్లో గ్లామర్ లేకుండా కుమ్మేండ్రా బాబోయ్. భోగవరం అనే గ్రామంలో సుబ్రహ్మణ్యం మరియు సుమతి అనే భార్యాభర్తలు ఉండేవారు. సుబ్రహ్మణ్యం చాలా అమాయకుడు. బాగా డబ్బు పలుకుబడి అన్నీ ఉన్నా జాతకాలను విపరీతంగా నమ్మే వ్యక్తి. ఇక తన భార్య సుమతి కాస్త నిదానస్తురాలు. ఇంటి పనులు తప్ప పెద్దగా వేరే లోకం తెలియని మనిషి. సుబ్రహ్మణ్యానికి దూరపు బావమర్దైన భద్రం చాలా అత్యాశపరుడు. తను అవకాశం దొరికినప్పుడల్లా సుబ్రహ్మణ్యానికున్న జాతకాల పిచ్చిని ఆసరాగా తీసుకొని తన దగ్గర డబ్బులు నొక్కేయడానికి ఎవరో దొంగ బాబాల పేర్లు చెప్పి ఆ పూజలు ఈ పూజలు పరిహారాలు అంటూ అతన్ని మోసం చేస్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్యం మరియు సుమతిలకు ఆదిత్య అనే ఒక కొడుకున్నాడు. తను చాలా తెలివైనవాడు. పై చదువులకు విదేశాలకు వెళ్లి తన చదువుని పూర్తి చేసుకుని మళ్లీ తిరిగి వస్తుంటాడు. అతని కోసం ఎదురు చూస్తూ సుబ్రహ్మణ్యం పంచాంగం వైపు చూస్తూ కంగారుగా తన విలాసవంతమైన ఇంట్లో లోపల అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ కంగారు పడుతూ ఉంటాడు. గోడ గడియారం టిక్ టిక్ మని శబ్దం చేస్తుంది. అప్పుడు సుబ్రహ్మణ్యం సుమతిపై అరుస్తూ ఇలా అంటాడు. సుమతి, సుమతి, ఆదిత్య ఇంకా రాలేదా? రాహుకాలం ప్రవేశించడానికి ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఈలోపు వాడి ఇంట్లో అడుగు పెట్టకపోతే ఈరోజు జరగాల్సిన మంచి పనులన్నీ చెడిపోతాయి సుమతి. ఆ మాటలు విని చిరాకు పడుతూ కిచెన్లో నుంచి కాఫీ కప్పుతో వస్తూ ఇలా అంటుంది సుమతి. ఏవండి, ఎందుకండి అంత కంగారు పడుతున్నారు? వాడొస్తాడులేండి. బహుశా ఫ్లైట్ లేట్ అయిందేమో. మీ చాదస్తం కాకపోతే సొంత కొడుకు ఇంటికి రావడానికి కూడా రాహుకాలాలు యమగండాలు చూస్తారా ఎవరైనా? చూస్తారు సుమతి, నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. కాలం కలిసి రాకపోతే రారాజు కూడా బికారవుతాడు సుమతి. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అప్పుడే ఇంటి బయట కారు శబ్దం వినిపిస్తుంది. ఆదిత్య లగేజ్తో లోపలికి వస్తాడు. రాహుకాలం స్టార్ట్ అవ్వకముందే వచ్చాడని సుబ్రహ్మణ్యం కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు. డాడ్, ఐఎమ్ బ్యాక్, నన్ను ఆశీర్వదించండి అని అంటూ తన తండ్రి కాళ్లకి నమస్కరిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం కొడుకుని దీవిస్తూ, చిరంజీవ చిరంజీవ, మంచి అమృత సమయంలో వచ్చావు నాన్న. రా కూర్చో. ఇంతలో బావగారు అంటూ భద్రం ఇంట్లోకొస్తాడు. అతని కళ్లల్లో ఏదో విధంగా ఈరోజు కుదిరినంత డబ్బు సుబ్రహ్మణ్యం దగ్గర్నుంచి నొక్కేయాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు తను ఇలా అంటాడు. ఏంటి బావగారు, అల్లుడు వచ్చినట్టున్నాడు? ఇప్పుడు ఇల్లంతా కలకల్లాడుతోంది. కానీ ఏంటి భద్రం, ఏదైనా సమస్య? అది మొన్న మీరిచ్చిన జాతక చక్రం మా ఊళ్ళో ఉన్న ఒక గొప్ప సిద్ధాంతి గారికి చూపించాను. ఆయన కొన్ని భయంకరమైన విషయాలు నాతో చెప్పారు బావగారు. ఆ ఘోరమైన చెడు నిజాన్ని మీకు చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. భయంకరమైన విషయాలా? ఏంటవి? నన్ను కంగారు పెట్టకుండా ముందాయన ఏం చెప్పాడో ఏదీ నా దగ్గర దాచకుండా చెప్పు భద్రం. బావగారు, వచ్చే మంగళవారం మీకు మహా యమగండముందట. ఆ సమయంలో యముడే స్వయంగా మీ ప్రాణాల మీదికి వస్తాడట. గ్రహాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయట. మామయ్య, ఏంటా పిచ్చి మాటలు? డాడీ ఇప్పుడే హ్యాపీగా ఉన్నారు. ఎందుకు లేనిపోని భయాలు కల్పిస్తారు? ఆగు ఆదిత్య, నీకు ఈ శాస్త్రాల గురించి ఏమీ తెలీదు. భద్రం, దీనికి విరుగుడు లేదా? పరిహారం ఏం లేదా? ఉంది బావుగారు, కాని అది చాలా కఠినమైనది. రేపు ఆ సిద్ధాంతి గారినే మన ఇంటికి తీసుకొస్తాను. ఆయనే మీకు అంత వివరంగా చెప్తారు. కానీ దానికి కొంచెం ఖర్చవుతుంది మరి అని అంటూ నసుగుతూ తన చేతిలో డబ్బు కావాలని సైగలు చేస్తాడు. దాన్ని గ్రహించిన సుబ్రహ్మణ్యం వెంటనే తన జేబులో నుంచి ఒక 10,000 రూపాయల కట్ట తీసి భద్రానికిస్తూ భయపడుతూ ఇలా అంటాడు. ఇదిగో, ఈ 10,000 తీసుకెళ్ళి ఎలా అయినా సిద్ధాంతిని వెంట పెట్టుకొని ఇక్కడికి తీసుకురా. మీరు కంగారు పడకండి బావగారు,
ఎంత కష్టమైనా నేనాయన కాళ్ళ వేళ్లపడి ఒప్పించిక్కడికి తీసుకొస్తాను. ఈ పని నాకు అప్పగించారు కదా, ఇక మీరు నిశ్చింతంగా ఉండండి. అని చెప్పి తను ఆడిన అబద్ధానికి తనకు 10,000 రూపాయల లాభం చేకూరిందని సంతోషిస్తూ భద్రం అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాని సుబ్రహ్మణ్యం మాత్రం ఆ విషయాన్ని తలుచుకొని రాత్రంతా నిద్ర పట్టకుండా భయంతో ఉదయం ఎప్పుడవుతుందా, ఆ స్వామీజీ వచ్చి ఏం పరిహారం చెబుతాడా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. అలా చూస్తూ ఉండగానే ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం భద్రం శాస్త్రి అనే ఒక దొంగ సిద్ధాంతిని వెంట పెట్టుకుని వస్తాడు. అతని మెడలో రుద్రాక్షలు ధరించి నుదుట విభూతి పెట్టుకుని చూడటానికి అతని ఆకారం భయంకరంగా ఉంటుంది. అతన్ని చూడగానే సుబ్రహ్మణ్యం ఎంతో భక్తితో తన చేతులు జోడించి నమస్కరిస్తాడు. అప్పుడు ఆ దొంగ స్వామీజీ సుబ్రహ్మణ్యం ముఖంలోకి తీక్షణంగా చూస్తూ ఇలా అంటాడు. నీ మొహంలోని ఐశ్వర్యరేఖ మసకబారుతోంది సుబ్రహ్మణ్యం. మృత్యువు నీ ఇంటి గుమ్మం దగ్గర కాచుకొని కూర్చుని ఉంది. సరిగ్గా ఎల్లుండి మధ్యాహ్నం 1:30 యమగండం ప్రవేశిస్తుంది. ఆ గండం దాటడం సామాన్య విషయం కాదు. స్వామి, నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నా కుటుంబం రోడ్డున పడకూడదు. దయచేసి మీరే రక్షించండి స్వామి. నన్ను ఏం చేయమన్నా చేస్తాను. అప్పుడా దొంగ స్వామీజీ ఏదో ధ్యానిస్తున్నట్టు కాసేపు కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు చదివి కళ్ళు తెరిచి భద్రం మరియు తను అనుకున్న పథకాన్ని అమలు చేసే సమయం వచ్చిందన్నట్టుగా ఒకరినొకరు కళ్లతో సైగలు చేసుకుని సుబ్రహ్మణ్యం వైపు ఊరగా చూస్తూ ఇలా అంటాడు. ఒక మార్గం ఉంది. యమగండం నీ ఆస్తిని అధికారాన్ని చూసి నీ మీదకొస్తోంది. ఆ సమయానికి నీ దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండకూడదు. నీ ఆస్తి మొత్తం నీ రక్త సంబంధికులకు కాకుండా నీ నమ్మకస్తుడైన వేరొకరికి దానం చేసినట్లు రాసిస్తే ఆ మృత్యు వారిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ గండం గడిచాక మళ్ళీ ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు. ఆ మాటలు వినగానే ఆదిత్యకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యంతో తను మధ్యలో కలగజేసుకొని ఇలా అంటాడు. వాట్? ప్రాణం కాపాడుకోవడానికి ఆస్తి రాసివ్వాలా? ఇదెక్కడి లాజిక్ స్వామి? మూర్ఖుడా, శాస్త్రాన్ని ప్రశ్నిస్తావా? ప్రాణం ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా? నీ తండ్రి బ్రతకడం నీకిష్టం లేదా? ఆదిత్య, నోర్మోయ్. స్వామి, క్షమించండి. నా కొడుకు చిన్నపిల్లవాడు. వాడికి మన శాస్త్రాలు జాతకాలపై నమ్మకం లేదు. నేను మీరు చెప్పినట్లే చేస్తాను. నా ఆస్తిని ఎవరి పేరున రాయాలి? తన పథకం పారుతుందని సంతోషపడుతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సంతోషిస్తాడు భద్రం. కాని మళ్లీ ఏం తెలియనట్టుగా అమాయకంగా ముఖం పెట్టి నటిస్తూ సుబ్రహ్మణ్యంతో ఇలా అంటాడు. అయ్యో బావగారు, వేరే వాళ్ళెవరే ఎందుకు? నేనున్నానుగా. నా పేరున రాయండి. గండం గడిచిపోగానే మరుసటి రోజే మళ్ళీ మీ పేరున రాసేస్తాను. మీ ప్రాణాల కంటే నాకు ఆస్తి ఎక్కువ కాదు కదా. ఆ మాటలకు సుమతికి కాస్త అనుమానం కలుగుతుంది. అప్పుడు తను కంగారు పడుతూ ఇలా అంటుంది. ఏవండి, ఇదంతా మీకవసరమా? నాకు ఇదంతా ఏదో తేడాగా ఉందనిపిస్తుంది. సుమతి, అవతల స్వామీజీ స్వయంగా చెప్తుంటే నీకు అర్థం కాలేదా? ఆ యమగండం ఇప్పుడు నా ప్రాణం మీదకొచ్చింది. అయినా ఇందులో అనుమానపడ్డానికి ఏముంది? భద్రం మన మనిషి. వాడిని కాకపోతే ఎవరిని నమ్ముతాం? ఒరే ఆదిత్య, రేపే లాయర్ని పిలిపించు. ఆస్తి మొత్తం నీ పేరు మీద టెంపరరీ గిఫ్ట్ డీడ్ రాయిస్తాను. ఆ మాటలు వినగానే భద్రం మరియు శాస్త్రి ఒకరినొకరు చూసుకొని తమ పథకం పారిందని సంతోషిస్తూ నవ్వుకుంటారు. ఆదిత్య ఇదంతా గమనిస్తూ మౌనంగా ఉండిపోతాడు. అలా రాత్రవుతుంది. ఆదిత్య భద్రం మరియు శాస్త్రీలపై తనకున్న అనుమానాన్ని నివారణ చేసుకునేందుకు ఊర్లో ఉన్న తన ఫ్రెండ్కి కాల్ చేసి సీరియస్గా ఇలా అంటాడు. రేయ్, ఆ శాస్త్రిగాడి జాతకం మొత్తం బయటకు తీయాలరా. వాడు ఏ గుడికి చెందినవాడు కాదు, పక్కా ఫ్రాడ్ గాడిలా ఉన్నాడు. మా మామయ్య భద్రంగాడికి అప్పులు ఉన్నాయని విన్నాను. ఇదంతా ప్రీప్లాన్ స్కెచ్ అని నాకు అనిపిస్తోందిరా. డాడ్ భయంతో ఆలోచించడం మానేశారు. రేపు ఉదయం కల్లా నాకు ఆ శాస్త్రిగాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలి. నువ్వు ఆ పనిలో ఉండు, ఇక్కడ మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి అలా ఆలోచిస్తూ ఆదిత్య కిటికీలోంచి చూస్తూ ఉండగా బయట ఇంటికేటి దగ్గర గోడ వెనకాల దాక్కొని భద్రం ఎవరితోనో ఫోన్లో గుసగుసలాడుతూ ఉంటాడు. అదేంటో కనుక్కుందామని తనకు తెలియకుండా మెల్లగా చప్పుడు చేయకుండా అక్కడికి వెళ్ళి అక్కడే పక్కనే ఉన్న ఒక పొదల చాటున నక్కి భద్రం ఫోన్లో ఏం మాట్లాడుతున్నాడో వింటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడు భద్రం అవతలి వ్యక్తితో ఫోన్లో ఇలా అంటూ ఉంటాడు. ఒరేయ్, అంతా సెట్ అయింది. రేపు మధ్యాహ్నం రిజిస్ట్రేషన్. ఆ ముసలోడు పడుతున్న భయం చూస్తుంటే నాకు మిక్కిలి సంతోషంగా ఉంది. ఒక్కసారి వాడు సంతకం పెడితే ఆస్తి నాదే. ఆ తర్వాత మళ్ళీ వాడికి యమగండం పేరు చెప్పి వాణ్ణి వాడి కుటుంబాన్ని ఈ ఊరు వదిలిపెట్టి పారిపోయేలా భయపెడదాం. ఆ మాటలన్నీ విన్న ఆదిత్యకు
భద్రంపై ఎక్కడా పట్టలేనంత కోపం వస్తుంది. కాని తన బండారాన్ని తన తండ్రి కళ్ల ముందు బట్టబయలు చేయాలని తన కోపాన్ని ఆపుకొని మెల్లగా చప్పుడు చేయకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరకు వస్తారు. అక్కడ హాల్లో లాయర్ పేపర్లతో సిద్ధంగా ఉంటాడు. సుబ్రహ్మణ్యం ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటాడు. కాని భద్రం మాత్రం తన చేతికి చిక్కబోతున్న ఆస్తిని తలుచుకుంటూ బయటికి కనపడకుండా తనలో తానే ముసిముసిగా నవ్వులు నవ్వుకుంటూ సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడు లాయర్ డాక్యుమెంట్స్ పేపర్స్ని సుబ్రహ్మణ్యానికి చూయిస్తూ ఇలా అంటాడు. సుబ్రహ్మణ్యం గారు, ఈ డాక్యుమెంట్స్ ప్రకారం మీ చర స్థిరాస్తులన్నీ భద్రం గారికి బదిలీ చేస్తున్నారని రాసి ఉంది. ఒకసారి మీరు సంతకం చేస్తే ఇక నుంచి లీగల్గా ఈ ఆస్తులపై మీకేం హక్కు ఉండదు. ఇది మీకు ఓకేనా? ఓకే అయితే కాగితంపై నేను టిక్ చేసిన దగ్గర సైన్ చేయండి. అప్పుడు సుబ్రహ్మణ్యం భయంతో వణికిపోతూ లాయర్తో ఇలా అంటాడు. నా ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు లాయర్ గారు. గండం గట్టెక్కాలంతే. ఎక్కడ సైన్ చేయమంటారు చెప్పండి అని చెప్పి వణుకుతున్న చేతులతో పక్కనున్న పెన్ తీసుకుని ఆ పేపర్లపై సైన్ చేయబోతూ ఉండగా ఇంతలో అక్కడికి ఆదిత్య వచ్చి గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు. డాడ్, ఒక నిమిషం ఆగండి. ఎందుకు ఆపుతున్నావు ఆదిత్య? మంచి ముహూర్తం దాటిపోతుంది. సంతకం పెట్టే ముందు ఒక చిన్న పూజ చేయాలి మామయ్య. నిన్న శాస్త్రి గారు చెప్పారు, సంతకం పెట్టే పెన్ని యమధర్మరాజుకి అర్పించి పూజ చేయాలట. లేకపోతే ఆ గండం వల్ల ఆస్తి తీసుకున్న వాళ్ళకి ప్రమాదం ఉన్నదట. అంటే ఆ గండం నీకు చుట్టుకుంటుందట. ఏంటి నాకా? ఆ విషయం నాకేం చెప్పలేదే. ఆ స్వామీజీకి నీకు చెప్పడానికి టైం లేదట. డాడ్ ఆస్తి ఎవరి పేరున ఉంటే యమగండం వాళ్ళకే కదా. మరి మామయ్య, నువ్వు ఇప్పుడు ఆస్తి తీసుకుంటే ఆ యమగండం డాడ్ పై నుంచి నీకు షిఫ్ట్ అవుతుంది కదా. అందుకే ఈ పూజ. అవును కదా భద్రం, నువ్వు నా కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నావా? నీకేమిచ్చి నీ రుణం తీసుకోనరా? తన పథకం ఎక్కడ తిరగబడుతుందో అని కంగారుతో చెమటలు కక్కుతూ తడబడుతూ ఇలా అంటాడు భద్రం. అబ్బే, అలా ఏముండదు బావగారు. నాకు మీరంటే ప్రాణం. మీకోసం ఏమాత్రం చేయలేనా? అవసరమైతే ఆ యముడితోనైనా పోరాడతాను. ముందు ఆలస్యం చేయకుండా మీరు సంతకం పెట్టండి బావగారు. మామయ్య, నీ ప్రేమ అద్భుతం. కానీ ఆ శాస్త్రి గారు ఇంకో మాట కూడా చెప్పారు. యమగండం ప్రభావం తగ్గాలంటే ఆస్తి తీసుకునే వ్యక్తికి ఒక విషం లాంటి కషాయం తాగాలట. అది తాగితేనే యముడు శాంతిస్తాడట అని చెప్పి ఆదిత్య తన జేబులో నుంచి ఒక చిన్న సీసా తీసి టేబుల్ మీద పెట్టి ఇలా అంటాడు. ఇదిగో మామయ్య, ఆ కషాయం తొందరగా తాగేయండి. లేదంటే యమగండం దుర్ముహూర్తం రెండూ కలిసి వచ్చేస్తాయి. ఆ కషాయం సీసాని చూసి భయంతో వెనక్కి తగ్గుతూ ఇలా అంటాడు భద్రం. విషమా? పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఆదిత్య. ఆస్తి రాస్తే విషమెందుకు తాగాలి? ఆ శాస్త్రి నీతో నిజం చెప్పాడో అబద్ధం చెప్పాడో ఎవరికి తెలుసు? భయపడుతున్నావు మామయ్య? శాస్త్రి గారు చెప్పింది అబద్ధమైతే ఈ కషాయం నిన్నేం చేయదు. కానీ ఆయన చెప్పింది నిజమైతే ఇది నిన్ను రక్షిస్తుంది కదా. లేదు, అసలు యమగండమే అబద్ధమైతే ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారో చెప్పండి అని అంటూ ఉండగా ఆ దొంగ శాస్త్రి అక్కడికొస్తాడు. తను ఆదిత్యతో ఇలా అంటాడు. ఏంటి ఆదిత్య, నా శాస్త్రాన్ని శంకిస్తున్నావా నువ్వు? స్వామి, ఎంత మాట! నేను మీరు చెప్పిన మాటల్ని పాటిస్తున్నాను స్వామి. కావాలంటే మీరు మీ నోటితోనే ఈ వీడియోలో చెప్పారు, ఒకసారి చూడండి అని ఆదిత్య శాస్త్రి దగ్గరికి వెళ్లి తన ఫోన్లో ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాడు. అందులో శాస్త్రి బార్లో కూర్చొని తాగుతూ జాతకాలు గీతకాలు ఏమీ లేవు, అంతా ఒక పెద్ద అబద్ధమని వాగుతుంటాడు. అలా ఆ వీడియో చూపించి ఆదిత్య శాస్త్రితో ఇలా అంటాడు. శాస్త్రి గారు, ఈ వీడియోలో ఉన్నది మీరే కదా? పిచ్చోడి చేతిలో రాయి, సుబ్రహ్మణ్యం చేతిలో ఆస్తి, రెండు ఒకటే అని భద్రం మామయ్యతో ఫోన్లో మాట్లాడింది మీరే కదా? ఆ మాటలు వినగానే సుబ్రహ్మణ్యం షాక్తో బిగుసుకుపోతాడు. భద్రం ఇంకా శాస్త్రి ముఖం పాలిపోతుంది. కాసేపటికి సుబ్రహ్మణ్యం ఆ షాక్లో నుంచి తేరుకొని భద్రంతో గట్టిగా కోపంగా ఇలా అంటాడు. భద్రం, ఇదంతా నిజమేనా? నా ప్రాణాన్ని ఆసరాగా చేసుకుని నన్నే మోసం చేస్తావా? నిన్ను ఎంతలా నమ్మాన్రా? బావుగారు, అది వీడు అబద్ధం చెప్తున్నాడు. డాడ్, ఇంకా నమ్మకండి. యమగండం మీ జాతకంలో లేదు, మన ఇంట్లో ఉంది ఈ భద్రం రూపంలో. ఆస్తి కోసం సొంత బావనే భయపెట్టి చంపాలని చూశాడు అని అంటూ ఉండగా ఆదిత్య ముందుగానే సమాచారం అందించిన పోలీసులు లోపలికొస్తారు. ఆదిత్య సైగ చేయగానే భద్రంని శాస్త్రిని అరెస్ట్ చేసి వాళ్ల చేతులకు సంకెళ్లు వేసి వారితో ఇలా అంటాడు. మిస్టర్ భద్రం, మీ మీద ఫ్రాడ్ మరియు చీటింగ్ కేసు బుక్ చేశాం. పదండి స్టేషన్కి. అప్పుడు భయంతో భద్రం సుబ్రహ్మణ్యం వైపు చూస్తూ ఇలా ప్రాధేయపడతాడు. బావుగారు, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను.
మీ ఆస్తిపై ఆశతో నా కళ్ళు మూసుకుపోయాయి. దయచేసి నన్ను కాపాడండి. మళ్ళీ జీవితంలో మీకు కనపడను. దయచేసి నన్ను పోలీసులకు పట్టించొద్దు. ప్లీజ్ బావగారు, ప్లీజ్ నన్ను కాపాడండి. ఆశ ఎవరికైనా ఉంటుంది భద్రం, కాని బంధుత్వాన్ని నమ్మకాన్ని చంపేంత ఆశ ఉండకూడదు. తీసుకెళ్ళండి సార్ వీళ్ళని. అని అనగానే పోలీసులు వారిని అక్కడ్నుంచి ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడ్నుంచి తమ ఇంటికి చేరుకుంటారు. సరిగ్గా సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్యం, ఆదిత్య, సుమతి వరండాలో కూర్చొని ఉండగా సుబ్రహ్మణ్యం మాత్రం మౌనంగా ఉంటాడు. అప్పుడు సుమతి తన భర్తతో ఇలా అంటుంది. ఇప్పటికైనా అర్థమైందా అండి? గ్రహాలు మన తలరాతను మారుస్తాయో లేదో తెలీదు కానీ మనుషుల మనస్తత్వాలు మాత్రం మన జీవితాలను మార్చేస్తాయి. నిజమే సుమతి, ఆ జాతకాలు గ్రహాలు అనే పొర నా కళ్ళని కప్పేసింది. నా కొడుకు ఆదిత్య సమయస్ఫూర్తి లేకపోతే ఈరోజు మన బ్రతుకులు రోడ్డున పడేవి. థ్యాంక్స్ రా నాన్న. డాడ్, భయం తప్పు కాదు, కాని అది మన విచక్షణను చంపేయకూడదు. యమగండం అంటే ఏదో చెడు కాలం కాదు. మన నమ్మకాన్ని ఎవరో వాడుకునే సమయమే నిజమైన గండం. నిజమేరా, ఇక నుంచి ముహూర్తాల కంటే మనుషుల్ని నమ్ముతాను. అయితే ఇప్పుడు కాఫీ తీసుకురమ్మంటారా అండి? లేదంటే మళ్ళీ ఏదైనా రాహుకాలముందా? ఆ మాటలు వినగానే అందరూ పక్కున నవ్వుతారు. అతి నమ్మకం అనర్థదాయకం. ఇతరుల భయాన్ని ఆసరాగా చేసుకునేవాళ్లే నిజమైన ప్రమాదకారులు. విచక్షణతో ఆలోచిస్తేనే ఏ గండాలనైనా జయించొచ్చు.